నీట్ ర్యాంకుల శిఖరు, పలు పరీక్షా కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు. శిఖర్ నామకల్లోని కేంద్రంలో టాప్ స్కోర్. రీటెస్ట్ ఫలితాలు ఆశ్చర్యకరం, లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి. నీట్ 2024 వివరాలు ఇవి. విద్యార్థుల సంఖ్య, పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు 23,33,162 మంది అంట. 650+ మార్కులు వచ్చిన వాళ్ళు 30,000 మంది ఉన్నారంట. 600+ వచ్చిన వాళ్ళు 81,000 ఉన్నారంట. ఇక 700+ వచ్చిన వాళ్ళు 2,321 మంది అయితే ఉన్నారంట. నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించగా 23 లక్షల మంది హాజరైనరు. గత నెలలో ఫలితాలు వెల్లడిగా పరీక్షలో అక్రమాలు జరిగాయంట ఆందోళన వ్యక్తమైంది. అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా పట్టణాలు, పరీక్ష కేంద్రాల వారిగా ఫలితాలను అయితే వెల్లడించిందంట. 700+ స్కోరుతో ఆల్ ఇండియా కోటా సీటు. నీట్లో 700+ మార్కులు స్కోర్ చేసిన 2,321 మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో మెడికల్ సీట్ లభిస్తుంది. అదేవిధంగా 650+ మార్కులు స్కోర్ చేసిన 30,000 మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు దక్కుతుందంట. 600+ మార్కులు చేస్తే 81,550 మంది విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలో ఏదో సీట్ అయితే దక్కుతుందంట. ఇక్కడ మిత్రులారా ఒకసారి చూడొచ్చు, 700+ మార్కులు ఉంటే మాత్రం ఎయిమ్స్లోనే సీట్ వస్తుందంట. 650+ ఉంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుందంట. ఇక 600+ ఉంటే ఏదో కాలేజీలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ అయితే వస్తుందంట. ఇక రీటెస్ట్ పెడితే గ్రేస్ మార్కుల విధానం నేపథ్యంలో సుప్రీంకోర్టు నీట్ రీటెస్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీటెస్ట్ తర్వాత హర్యానాలోని ఓ పరీక్ష కేంద్రంలో ఆశ్చర్యకర ఫలితాలు వెలువడ్డాయి. ఇస్సార్లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్ పరీక్షా కేంద్రంలో రీటెస్ట్ ముందు వెల్లడించిన ఫలితాల్లో 8 మందికి విద్యార్థులకు 720, 719, 718 మార్కులు వచ్చాయి. రీటెస్ట్ ఫలితాలు వెల్లడాక ఆ పరీక్షా కేంద్రంలో గరిష్ట స్కోరు 600. ఇస్సార్లోని ఓ పరీక్షా కేంద్రంలో ఏం జరిగిందంట ఒకసారి చూస్తే, అప్పుడు జరిగినప్పుడు 8 మందికి 720, 719, 718 మార్కులు వచ్చినాయంట. ఒకే సెంటర్లో 8 మందికి వచ్చినాయంట. మళ్ళా ఇది వచ్చేసి హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి ఓ ఇస్సార్ అనేటువంటి టౌన్లో జరిగినటువంటి ఓ స్కూల్ జరిగినటువంటి సెంటర్లో జరిగినటువంటి పరీక్షల్లో 720, 719, 718 8 మందికి వచ్చినాయంట. మళ్ళా రీటెస్ట్ చేస్తే ఆడ హైయెస్ట్ మార్కులే 682 మార్కులు అంట. అంటే 700 మార్కు కూడా దాటలే అని గరిష్టంగా 682 మార్కులు వచ్చినాయంట. అంటే ఆల్మోస్ట్ 40 మార్కుల డిఫరెన్స్ వచ్చింది. అంతేకాకుండా కేవలం 2 విద్యార్థులు మాత్రమే 650 మార్కులు వచ్చాయి. 13 మంది విద్యార్థులకు 600+ మార్కులు వచ్చారు. దీన్ని బట్టి చూస్తే రీటెస్ట్ ముందు ఈ సెంటర్లో వెల్లడైన ఫలితం ఆశ్చర్యకరం అని చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందంట. ఒకసారి చూస్తే హర్యానాలో ఓ సెంటర్లో 8 మందికి 720, 719, 718 మార్కులు 8 మందికి వస్తే రీటెస్ట్ చేసిన తర్వాత 650 దాటినోళ్ళు 2 ఉన్నారంట. 682 హైయెస్ట్ అంట. మరి ఆ సెంటర్లో ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు ప్రశ్న. ఇక రాజస్థాన్లోని శిఖర్ పట్టణంలో మొత్తం 50 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పట్టణ కేంద్రంలో మొత్తం 27,216 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా 149 మందికి రాజస్థాన్లో 27,000 మంది పైన రాస్తే దాదాపు 149 మందికి 700+ మార్కులు వచ్చినాయంట. అట్లే 650 స్కోర్ చేసిన వాళ్ళు 2,000 మంది అంట. అట్లే 600 స్కోర్ చేసిన వాళ్ళు 4,000 చిల్లరనంట. ఇక శిఖర్లో నీట్ రాసిన విద్యార్థుల సగటు మార్కులు 362. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన 23 లక్షల మందిలో 30,204 మంది విద్యార్థులు 650+ చేశారు. కేవలం 1.3% ఉంది. కానీ ఒక్క శిఖర్లోనే 2,037 మందికి 650+ స్కోర్ వచ్చిందంట. ఇది దేశం మొత్తం మీద 1.3% ఉంటే 650 మార్కులు వచ్చిన వాళ్ళు ఓన్లీ ఒక రాజస్థాన్లోనే 6.8% ఉందంట. ఇక ఇట్లా చాలా మందికి సందేహాలు ఉన్నాయంట. ఇక్కడ ఏదో జరిగిందని నేను అనడం లేదు, కానీ
కేవలం 50 పరీక్ష కేంద్రాలు ఉన్న ఒక సిటీలో ఇంతమందికి బెస్ట్ స్కోర్ ఎట్లా సాధ్యమైంది అనేటువంటిది ఓ చైర్మన్, ఫౌండేషన్ చైర్మన్ అయితే చెప్తున్నటువంటి మాట. మరి దీని మీద గవర్నమెంట్ ఎట్లా ముందుకు రెస్పాండ్ అవుతుంది? ఇక రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే రాష్ట్రాల వారీగా 700కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు రాజస్థాన్లో 482, కేరళ 194, హర్యానా 146, మహారాష్ట్ర 205, ఉత్తరప్రదేశ్ 184, తెలంగాణ 49. ఇక రాజస్థాన్ బెస్ట్ ప్రదర్శన అంట. టాప్ రాజస్థాన్ నుంచే ఉన్నారు. ఒక్క కేంద్రంలోనే 12 మందికి 700+ మార్కులు వచ్చినాయంట. మరి దీని మీద ఏం జరుగుతుంది అనేటువంటిది అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఎట్లా ముందుకెళ్తారు అనేటువంటిది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది.